again. Me too. I need your advice. My advice? Surely. Just tell me what can I do. My hair is unhealthy because of the split ends. It's also fallen down. Do you often get hairspray? I do. Just a couple of weeks ago, I had many dance performances, so I had to get much hairspray. You must use conditioner to maintain your hair healthy. Okay, I wash your hair and put on some conditioner. Is it possible for coloring after this treatment? Not. You can do it. Okay, no problem. ఈ డైలాగ్ యొక్క తెలుగు మీనింగ్ని కూడా మనం ఒకసారి చూసేద్దాం. హాయ్, లవ్ టు సీ యూ అగైన్. హాయ్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. మీ టూ, ఐ నీడ్ యువర్ అడ్వైస్. నాకు కూడా మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు మీ సలహా కావాలి. మై అడ్వైస్? నా సలహానా? ష్యూర్లీ, జస్ట్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ. ఖచ్చితంగా నేను ఏం చేయగలనో చెప్పండి. మై హెయిర్ ఈజ్ అన్హెల్దీ బికాస్ ఆఫ్ ద స్ప్లిట్ ఎండ్స్. ఇట్స్ ఆల్సో ఫాలెన్ డౌన్. నా తల వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం వలన నా తల చాలా అనారోగ్యంగా ఉంటుంది. అది ఊడిపోతుంది కూడా. డూ యూ ఆఫెన్ గెట్ హెయిర్ స్ప్రే? మీరు తరచుగా హెయిర్ స్ప్రే వాడుతూ ఉంటారా? ఎస్, ఐ డూ. అవునండి. జస్ట్ ఎ కపుల్ ఆఫ్ వీక్స్ అగో ఐ హ్యాడ్ మెనీ డాన్సింగ్ పర్ఫార్మెన్సెస్, సో ఐ హ్యాడ్ టు గెట్ మచ్ హెయిర్ స్ప్రే. సో 2 వారాల క్రితం నేను చాలా డాన్సింగ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా ఎక్కువసార్లు హెయిర్ స్ప్రే తీసుకోవాల్సి వచ్చింది. యూ మస్ట్ యూస్ కండిషనర్ టు మెయింటైన్ యువర్ హెయిర్ హెల్దీ. మీ యొక్క హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే కండిషనర్ని మీరు తప్పనిసరిగా వాడాలి. ఓకే, నవ్ ఐల్ వాష్ యువర్ హెయిర్ అండ్ పుట్ ఆన్ సమ్ కండిషనర్. సరే, ప్రస్తుతానికి నేను మీ హెయిర్ని వాష్ చేసి కొంచెం కండిషనర్ని అప్లై చేస్తాను. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ కలరింగ్ ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్? ఈ ట్రీట్మెంట్ తర్వాత నేను మళ్ళా తలకి రంగు వేసుకోవచ్చా అండి? వై నాట్, యూ కెన్ డూ ఇట్. ఎందుకు చేయకూడదు? మీరు ఖచ్చితంగా కలర్ వేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సరేనండి, అలాగే.